వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా స్పష్టం. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, చట్టాల ధిక్కరణ జరుగుతుంది. ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. మరోపక్క కొంతమంది వారి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో 3వ రోజు అయిన సోమవారం స్వామివారి కళ్యాణాన్ని జరుపుతామన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు సత్రం లక్ష్మణరావు, పల్లా గంగాధర్రావు, ఎంపీటీసీ నందిని, సొసైటీ ప్రెసిడెంట్ వీరంకి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. शिव शंभो स्वयंभो भो शंभो 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 शिव शंभो स्वयंभो शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणा. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వేయించేసి ఉన్నటువంటి ఈ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది మొదటి రోజు కనుక భక్తులు విశేషంగా కూడా పాల్గొనడం జరిగింది. మరి భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఈ మొదటి రోజు ఉత్సవాలకి సుమారుగా 10,000 మంది పైబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇది దక్షిణ కాశీ కింద పేరొందినటువంటి ఈ శివాలయానికి సుమారు 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరగడం జరుగుతుంది. మరి ఈ స్వామివారికి ఉత్సవాల నిమిత్తంగానే దాతలో మరి ఎంతో చక్కగా మనకి జంగారెడ్డిగూడెం మండలం కావచ్చు, తదితర ఇటు గ్రామాల నుంచి పెద్దలందరూ కూడా మరి దాతలు ఎంతో సహకరించడం జరుగుతుంది. రాత్రిపూట ప్రత్యేకంగా కూడా రాత్రిపూట మరి చిన్నపిల్లలకు కానీ నృత్య కార్యక్రమాలు, అలాగే బాలనాగమ నాటకం 3 రోజులు కూడా. తర్వాత 3వ రోజు 10,000 మంది పైబడి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే 3వ రోజు మరి అన్నదానానికి కూడా దాతల సహకారంతో జరుగుతుంది. మరి అలాగే 5 రోజుల కార్యక్రమాలు కూడా రాత్రిపూట మ్యూజికల్ నైట్స్, అలాగే కార్యక్రమాలు, ఊరేగింపు కూడా జరుగుతుంది. స్వామివారిని
ఊళ్ళోకి తీసుకెళ్ళి ఊరేగింపు కూడా మరి ఎంతో కళాకారులతో నృత్యాలతోటి ఊరేగింపు జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఈ 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. చింతలపూడి పట్టణంలో జరిగిన జగనన్న నువ్వే మా నమ్మకం అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ శ్రీనివాసరావు, పట్టణ కన్వీనర్ నిమ్మగడ్డ దుర్గారావులను ఎమ్మెల్యే సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ నీరజ సుధాకర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మనం దీంట్లో చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక 7-8 ప్రభుత్వాలు కూడా చూసినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ పాలన అనిపించుకునేది మన ఒక కేవలం మన గవర్నమెంట్ మాత్రమే అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అది విశిష్టత. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మన దేశంలో ఇంకే ప్రభుత్వం లేదు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడు కూడా మహిళలను పట్టించుకున్నారా? అంతేందుకు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానక్క చెల్లెమ్మ అని చెప్పేసి వాగ్దానం చేసి, మీ బంగారాలు మేము ఇంటికి తీసుకొస్తాం, మీరెవరు డ్వాక్రా డబ్బులు కట్టొద్దు అని మిమ్మల్ని నిలువరించి, కట్టకుండా ఉంటే దాని మీద వడ్డీలు పెరిగి భారమైపోయి ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, చట్టాల ధిక్కరణ జరుగుతుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద శనివారం టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, ఆకుమర్తి రామారావు, పగడం సౌభాగ్యవతి, గొళ్లపూడి శ్రీదేవి, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అందరికీ తెలుసు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అనపర్తిలో ఆయన కార్యక్రమానికి పోలీసులు ఆటంకం కల్పించి మరి అక్కడ లాఠీ చార్జీ చేస్తాం కూడా జరిగింది. మరి ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు. ప్రతి విషయంలోని కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తున్నాడు. మరి వెంటనే ఈ వైఎస్ పరిపాలన వెంటనే గద్దె దిగాలని మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసే పాదయాత్ర సవినంగా సాగించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తారు. ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి మన డాక్టర్ అంబేద్కర్ గారు మరి పరిపాలన ఎంతో సక్రమంగా జరగాలని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈవేళ ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మరి ఈ ప్రభుత్వం అరాచకాలతో ఉంటుంది కనుక మరి అంబేద్కర్ గారికి ఈ రోజున వినతిపత్రాన్ని
సమర్పిస్తున్నాం. అనపర్తి సభకి 2 రోజుల ముందుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు వార్తల ద్వారా చూశారు. భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ చేసుకునే అధికారం అందరికీ ఉంది. ఇలాంటి దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. నిన్నటి కార్యక్రమం చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న విషయం అనిపిస్తూ ఉంది. మీరందరూ ఆలోచించండి, ఈ ప్రజలు ఎంతవరకు మద్దతు ఇస్తారనేది. అంటే ప్రతి గవర్నమెంట్ అందరు ప్రజలకి న్యాయం చేయలేదు. అలాంటి అధికారాన్ని దుర్వినియోగం మీరు చేయటం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మీరందరూ ఆలోచించి పోలీసులు కూడా సహకరించండి. ఎవరు పెట్టుకున్నా వాటికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైనేరు నదీ తీరాన్ని వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగింది. దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు బారులు తీరారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వేలాది భక్తులకు భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన బైనేరు శివాలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీ వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 18/2/2023 నుంచి 20/2/2023 తేదీ వరకు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విఘ్నేశ్వర పూజ. ఈ రోజు 18/2/2023 తేదీ 11 గంటలకి స్వామివారి కళ్యాణం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 20వ తారీఖు సోమవారం రాత్రి 7 గంటల నుండి స్వామివారికి భారీ ఊరేగింపుతో జరుగుతుంది. కావున ఈ ఊరేగింపు కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి, కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బైనేరు శివారులో వేయించేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి. అలాగే ఈరోజు 11 గంటలకే కళ్యాణం కూడా జరుగుతున్నది. రేపు సోమవారం నాడు స్వామివారికి గొప్ప ఊరేగింపు ఉన్నది. అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రవ్వాలని చెప్పని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రవ్వాలని చెప్పని కోరి ప్రార్థించున్నాం. అలాగే ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమానికి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాము. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామ పంచాయతీ శివపురంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ విశిష్టతను ధర్మకర్త దల్లి గోపీనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పట్నానికి చెందిన సూరయ్య స్వీట్స్ యాజమాన్యం అందించిన శివలింగాకృతి లడ్డూ
రామలింగేశ్వర స్వామి ఆలయం గురువాగూడెం. చక్కగా ఇక్కడ ఆలయ కమిటీ ఫౌండర్ మన గోపినాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు, అందరూ మన ఇంద్రారెడ్డి గారు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జంగారెడ్డి మండలంలో తాడువేలో కానీ, వేగవరంలో కానీ, అదేవిధంగా బైనేరు శివాలయం దగ్గర చక్కగా భక్తి శ్రద్ధలతో మనలో ఉన్న ప్రజలందరూ కూడా పరమశివుడిని పూజించుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చక్కగా ఇక్కడ ఈ రాజరాజేశ్వరి ఆలయం దగ్గర అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు యొక్క మహాశివరాత్రిలో ఉన్న విశిష్టత ఏంటంటే శనిత్రయోదశితో కూడుకున్న మహాశివరాత్రి ఎప్పుడో కానీ రాదంట అనే పండితులు చెప్తున్నారు. ఈరోజు ఏంటంటే శనివారం శనిత్రయోదశితో కూడుకున్న మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించడం సంతోషం. మహాశివరాత్రి సందర్భంగా తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయరాయి, బలివేతో పాటు పట్టిసీమ, తాడువాయి, వేలేరుపాడు, కలిదిండి మండలం భోగేశ్వరం గ్రామాలలోని శైవ క్షేత్రాల వద్ద పెద్ద ఎత్తున భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయమునకు పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు తెల్లవారుజాము నుండి పెదవేగి మండలం విజయరాయిలోని బలివే అడ్డరోడ్డు వద్ద బలివే నూజువీడి రోడ్లో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ ప్రసాద వితరణ జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా బ్రాహ్మణులచే 3 రకాల ప్రసాదాలను వండించి సుమారు 50,000 మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ, మజ్జిగ ప్యాకెట్లను, మంచినీటిని తపన వాలంటీర్లు అందించారు. భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గారపాటి చౌదరి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపన ఫౌండేషన్ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహాశివరాత్రి నాడు భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టామని, మహాశివుని ఆశీస్సులతో తపన ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో తాము చేపట్టనున్నామని తెలిపారు. భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తపనా ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి ఈ దేవాలయాలకి విచ్చేస్తున్న భక్తులకి 50,000 మందికి అన్నప్రసాదాలు అందించాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి సంవత్సరం భక్తులకి ప్రసాదం అందించడం అలవాటుగా వస్తుంది. ఆ అలవాటు బాధ్యతగా మారింది. ఆ బాధ్యతని తపనా ఫౌండేషన్ వారు భాగ్యంగా భావిస్తూ భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో శ్రేష్టమైన ప్రసాదాలు అందించాలనే ప్రయత్నం జరుగుతోంది. అందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, అలాగే తపనా ఫౌండేషన్ మరింత కాలం వచ్చే అనేక సంవత్సరాలు సేవలు అందించాలనే విధంగా మీరందరూ దీవిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సందర్భంగా పట్టిసీమ, తాడువాయి, భోగేశ్వరం, కలిదిండి దగ్గర భోగేశ్వరం, అలాగే బలివే ఈ శివక్షేత్రాల్లో ప్రసాదాలు అందించడం జరుగుతోంది. అలాగే మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సదుపాయాలను వినియోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే సిటిఎన్ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7%
వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం మహాశివరాత్రి కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం, వాసవి క్లబ్ వనిత జంగారెడ్డిగూడెంల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ
హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోని హై స్కూల్ ప్రక్కన గల పంచాయతీరాజ్ ఆఫీసులో వేయించేసి ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా తెల్లవారుజామున 2:30 నుంచే ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకుని స్వామివారి కృపకు పాత్రలుగా అయ్యారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తారీఖు ఆదివారం నాడు దేవస్థానం నందు బాగా పెద్ద అన్నదానం జరుగుతోంది. భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగోరుచున్నాము. ఈ రోజు లింగోద్భవ కాలం సమయంలో స్వామివారి ఆలయంలో దీపాలంకరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని భక్తుల ఆలయ కమిటీ తరపున అందరికీ కూడా తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణం మారుతీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అభివృద్ధికి స్వామివారి దేవస్థానం శివాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ఉదయం నుంచి కూడా తెల్లవారుగట్ల 2 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు బాగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శివాలయంలో స్వామివారు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. అందుకనే చాలా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అభిషేకాలు, పూజలు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. శివరాత్రి అనే కాకుండా ప్రతి సోమవారము, శనివారం కూడా భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం వారు అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పేరంపేట రోడ్లో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి వారి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి పూజలకు భక్తులు 50 మంది హాజరవుతున్నారు. అలాగే గుడి యొక్క కమిటీ వారు కానీ, పూజారి గారు కానీ ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని డెవలప్ చేయడానికి కమిటీ పెద్దలందరూ కూడా కృషి చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా డెవలప్మెంట్కి సహకరించవలసిందిగా కోరుచున్నాం. వారు ఇచ్చేటటువంటి కానుకలన్నీ కూడా సమర్పించి రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం మండలం రాజీవ్ నగర్ గృహాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర సన్నిధిలో మహాశివరాత్రిని శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గృహాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకో
జంగారెడ్డిగూడెం రాజనగర్ గుహాలయ ప్రాంగణంలో స్వయంభూయ వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారి యొక్క గుహాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి మహోత్సవ వేడుకలు అత్యంత కన్నుల పండుగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం వేళ స్వామివారి యొక్క ఆలయ సన్నిధానంలో భక్తుల యొక్క అశేష విశేషమైనటువంటి భక్తజన వాహిని మధ్య ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామ స్మరణ మధ్య స్వామివారి యొక్క ఆలయం సన్నిధానంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణ కార్యక్రమం 12:30 పూర్తయిన తర్వాత శ్రీ స్వామివారికి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం సమర్పించి భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని వితరణ చేయడం జరిగింది. కావున ప్రతిరోజు కూడా అనేక నాగసర్పాలతో తొలుత పూజలు అందుకున్నటువంటి ఓంకారేశ్వర స్వామివారిగా ఈ యొక్క గుహాలయంలో స్వయంభూయ ఏం చేసినటువంటి ఓంకారేశ్వర స్వామి కీర్తి గడిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి యొక్క స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా కళ్ళారా దర్శించుకుని మనసారా స్మరించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వామివారి యొక్క అపార అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని కోరుతూ ఓం నమ శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా స్పష్టం. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, చట్టాల ధిక్కరణ జరుగుతుంది. ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.